పంచమి మనము సరస్వతి మాత పుట్టినరోజు కదా, మన అందరికీ చదువు రావడానికి కారణము ఈ చదువుల తల్లి. అందుకే మనము ఈ అమ్మవారి జన్మదినాన్ని విద్యార్థులందరికీ, మన పాఠశాలలో చదువుకున్న పిల్లలందరికీ మంచి చదువు రావాలి, మంచి సంస్కారం రావాలి, బాగా చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి స్థితిలోకి రావాలి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అందుకే మనము అమ్మవారిని ఈ శ్రీ పంచమి రోజు మనము అమ్మవారిని స్మరించుకుంటూ పూజ చేసుకొని ఈరోజు ముఖ్యంగా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు. ఎందుకు అనంటే ఇవాళ అక్షరాభ్యాసం చేయించిన పిల్లలకి చక్కటి చదువు వస్తుంది. అమ్మవారి విషయంలో ఇంకా ఆమె అనుగ్రహం ఉంటుంది కాబట్టి మనకు మంచి చదువు వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ శ్రీ పంచమి రోజు అమ్మవారిని ప్రార్థన చేయాలి. సరేనా? అర్థమైంది కదా? అందరూ అమ్మవారికి శ్రీమాత్రే నమః జోడించండి చేతులు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఓకే, ఇప్పుడు మేడం మాట్లాడతారు. ఏంటిదిరా ఈరోజు? ఇప్పటిదాకా మేడం ఏం చెప్పింది? ఈరోజు వసంత పంచమి అని చెప్పింది. ఏమని చెప్పింది? వసంత పంచమి అన్నా, శ్రీ పంచమి అన్నా, సరస్వతి అమ్మవారు ఉద్భవించిన రోజు అన్నా కూడా మూడు ఒకటే. ఈ రోజు అనే కాదు, వసంత పంచమి నాడే దండం పెట్టుకోవాలన్నది కదా. రోజు మీరు పొద్దున మంచిగా స్నానం చేసి అమ్మవారికి దండం పెట్టుకున్నాక చదువు మొదలు పెడితే చదువు చాలా బాగా వస్తుంది. చదువుకున్నది బాగా మనకు గుర్తుంటుంది. కానీ మొదటిసారి పిల్లలకు రాయిపించేటప్పుడు ఏం చేస్తారంటే వసంత పంచమి రోజు మొదట అక్షరాభ్యాసం చేసినాక స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత నుంచి ఏం చేయాలి? రోజు పొద్దున స్నానం చేసి దండం పెట్టుకొని సరస్వతి అమ్మవారిని మనసులో తలుచుకొని చదవడం అనేది స్టార్ట్ చేయాలి. మరి మీరు దండం పెడతారా అట్లా? రోజు పొద్దున స్నానం చేసి రోజు ఇంట్లో సరస్వతి అమ్మవారికి దండం పెట్టుకొని నాకు చదువు మంచిగా రావాలి అని దండం పెట్టి చదవడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. అర్థమైందా? అర్థమైందా దేవ్? ఓకే ఓకే. వరలక్ష్మి మేడం మాట్లాడతాను. ఏం లేదు మేడం, మాట్లాడలేదు. ఇవాళ మన పాఠశాలలో ఉన్న పిల్లలిద్దరికీ మనము అక్షరాభ్యాసం, మన చిన్నపిల్లలందరికీ అక్షరాభ్యాసం చేయిస్తున్నాం. అవునా? కాబట్టి మీరందరూ కూడా మీ మనసులో శ్రీమాత్రే నమః అనుకోండి ఊరికే. అర్థమైందా? మంచిగా రాయాలా? ఇటుకి కోని అది బిడ్డ చెయ్యి. అనండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి సిద్ధిర్భవతు మేషద పద్మపత్ర విశాలాక్షి పద్మాలయ దేవి సామాంబాతు సరస్వతి శివాయ. మేడం 3 సార్లు తిప్పియండి. శివాయ. సార్ నువ్వు కూడా చదువు. మేడం మీరంటూ కాదు. సరస్ ఒక డ్రాయింగ్ చదవమ్మా. ఓం నమః శివాయ. సరస్వతి నమస్తుభ్యం
పోసుకుంటావా ఇక